దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఇది జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ భారతదేశం అంతటా జరుగుతున్నాయండి. దానికి గల కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన తోమా గారు క్రీస్తు శకం 52వ శతాబ్దంలో ఈ దేశానికి వచ్చి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటన చేయడం జరిగిందండి. తద్వారా అనేక మంది ప్రభువుని అంగీకరించి మరి క్రైస్తవులుగా పిలువబడడం జరిగింది. అలాగని మేము కూడా అటువంటి సువార్తను విని మేము కూడా దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా పిలువబడడం జరుగుతుందండి. మరి యొక్క ప్రభుత్వం ఇక జూలై 3 ఒక ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ జరుపుకోవడానికి మరి అథారిటీ కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అవునండి, మనం ఏదైనా మరి రుచి తెలుసుకోవాలంటే ఏదైనా తిన్న తర్వాత దాని యొక్క రుచి తెలుస్తుంది. కాబట్టి దేవుని కోసం మనం తెలుసుకున్నప్పుడు, మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమను మనం చూడగలుగుతాం. మరి అందరికీ యొక్క సువార్త ప్రకటించబడుతుందండి. నమ్మిన వారికి రక్షణ కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది.